హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం 5-year ప్లాన్స్ గురించి తెలుసుకుందామండి. సో 5-year ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కి జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్లో 5-year ప్లాన్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 12th 5-year ప్లాన్ వరకు ఒక్కొక్క ప్లాన్ గురించి అండ్ ప్లాన్ మోడల్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, ఆ టైంలో జరిగిన గ్రోత్ రేట్ ఏంటి, సో టార్గెట్ గ్రోత్ అండ్ యాక్చువల్ గ్రోత్, ఇలాంటి అన్ని టాపిక్స్ ఇక్కడ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ 5-year ప్లాన్. సో ఫస్ట్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951. సో 1951 నుంచి 1956 వరకు, అంటే ప్రతి 5-year ప్లాన్ పేరులోనే ఉంది కదా, ఆ ప్లాన్ అనేది 5 years వరకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ప్లాన్ 1951 నుంచి 56 వరకు ఉండింది. సో టార్గెట్ గ్రోత్ అంటే ప్రతి ప్లాన్కి ఒక టార్గెట్ పెట్టుకుంటారండి గవర్నమెంట్. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఆ ప్లాన్ గడువు అంతా మనం ట్రై చేస్తారు. సో టార్గెట్ గ్రోత్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ ఈజ్ 2.1%. యాక్చువల్ గ్రోత్, సో టార్గెట్ గ్రోత్ 2.1, యాక్చువల్గా వచ్చిన గ్రోత్ 3.6, అంటే పెరిగింది కదా. సో ఇలా పెరిగితే మనకి ఆ ప్లాన్ అనేది సక్సెస్ అయింది అని. సో మీరు ఒక ఎగ్జామ్కి 90 marks తెచ్చుకోవాలని ట్రై చేసి ఎగ్జామ్ రాశారు, మీకు 100కి 100 వచ్చాయి అంటే మీకు గ్రోత్ పెరిగినట్లే కదా. సో అది మనకి సక్సెస్ఫుల్ ప్లాన్ అని. సో టార్గెట్ గ్రోత్ అండ్ యాక్చువల్ గ్రోత్ రెండు ఉంటాయి. సో రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, అండ్ అలాగే టార్గెట్ గ్రోత్ ఏంటి, అండ్ ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి యాక్చువల్గా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అండ్ ఆ ప్లాన్ని పేరు, ఇంకొక పేరేంటి, ఆ మోడల్ పేరేంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. సో ఫస్ట్ 5-year ప్లాన్ ఈజ్ 1951 నుంచి 1956 వరకు. టార్గెట్ గ్రోత్ వచ్చేసి 2.1%, కానీ యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 3.6%. సో ఇది పెరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ప్లాన్, అండ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ హారోత్-దామర్ మోడల్ బేస్ చేసుకొని మనకు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ప్లాన్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్, ప్రైస్ స్టెబిలిటీ, పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో అగ్రికల్చర్, ప్రైస్ స్టెబిలిటీ, పవర్, ట్రాన్స్పోర్ట్, వీటికి ప్రాధాన్యత ఇచ్చిన ప్లాన్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్స్లో. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ 5-year ప్లాన్. ఆ ఫస్ట్ 5-year ప్లాన్ ఏ ఇయర్లో జరిగింది అని అడుగుతారు. సో 1951 to 56. ఆ కాలంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఫస్ట్ 5-year ప్లాన్కి ఫస్ట్ ప్రైమ్ మినిస్టరే ఉంటారు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ. అండ్ సెకండ్ 5-year ప్లాన్. సో సెకండ్ 5-year ప్లాన్ 1956 to 61. సో 1956 నుంచి 61 వరకు జరిగింది. ఇక్కడ టార్గెట్ గ్రోత్ వచ్చేసి 4.5%, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 4.3%, అంటే మనకి 0.2% తగ్గిందనమాట. సో ఫస్ట్ 5-year ప్లాన్కి సెకండ్ 5-year ప్లాన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది మోడరేట్లీ సక్సెస్ఫుల్ అంటాం. సో డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి సెకండ్ 5-year ప్లాన్ ఈజ్ మోడరేట్లీ సక్సెస్ఫుల్ అంటాం. సో నెక్స్ట్ ఈ ప్లాన్కి మోడల్ ఏంటి అంటే మోహనలోబిస్ ప్లాన్. సో సెకండ్ ప్లాన్కి ఇంకొక పేరేంటి అని అడుగుతారు. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే మోహనలోబిస్ ప్లాన్. ఎందుకు అంటే ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై, ఈ మోడల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే పిసి మోహనలోబిస్. సో నెక్స్ట్ మనకి ఈ ప్లాన్ దేని మీద ఫోకస్ చేశారు ఎక్కువ అని అంటే, సో దిస్ ప్లాన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ వీటిని డెవలప్ చేయడానికి ఏ ప్లాన్ యూస్ చేశారు అంటే సెకండ్ 5-year ప్లాన్. సో సెకండ్ 5-year ప్లాన్కి కూడా మనకి సేమ్ ప్రైమ్ మినిస్టరే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఫస్ట్ 5-year ప్లాన్ అండ్ సెకండ్ 5-year ప్లాన్ రెండిటికి పిఎం ఎవరు అంటే ఆ టైంలో ఉన్న పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు.
సో 1951 to 56 అండ్ 56 to 61. అండ్ ఇంకా ఏంటి ఇంపార్టెంట్ అంటే, సో it was felt that Indian economy has entered a take-off stage. Therefore, its aim was to make India a self-reliant and self-generating economy. సో ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రీస్ అనేవి అప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి, సో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి అప్పుడు ఇండస్ట్రీస్ అనేది ఒక ఇండియన్ ఎకానమీ ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఉంది అని ఎప్పుడు అంటాము అంటే సెకండ్ 5-year ప్లాన్ అప్పుడు. అండ్ అలాగే దేర్ఫోర్ ఇట్స్ ఎయిమ్ వాస్ టు మేక్ ఇండియా అ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ప్లాన్. సో థర్డ్ 5-year ప్లాన్ ఎప్పుడు జరిగింది అంటే 1961 to 66. సో ఇక్కడ టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసి 5.6%, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 2.8%. సో టార్గెట్ ఏమో 5.6 పెట్టుకున్నారు, వచ్చిన గ్రోత్ రేట్ ఏమో 2.8, అంటే ఇది ఫెయిల్యూర్. సో మనకి ఫస్ట్ 5-year ప్లాన్స్లో ఏది పెద్ద ఫెయిల్ అయిన 5-year ప్లాన్ ఏంటి అంటే థర్డ్ 5-year ప్లాన్. ఇట్స్ ఎ థరో ఫెయిల్యూర్ ఇన్ రీచింగ్ ద టార్గెట్స్ డ్యూ టు ద అన్ఫోర్సీన్ ఈవెంట్స్. సో మనకి ఆ కాలంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన చైనీస్ అగ్రెషన్, ఇండో పాక్ వార్, ఇవన్నీ సివియర్ డ్రాట్ వచ్చింది, తర్వాత ఇండో పాక్ వార్ వచ్చింది, చైనీస్ అగ్రెషన్ వచ్చింది, అవన్నీ థర్డ్ 5-year ప్లాన్ టైంలో వచ్చాయి కాబట్టి ఎకనామీ అంతగా పుంజుకోలేదన్నమాట. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. సో చైనీస్ అగ్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే 1962లో, అండ్ ఇండో పాక్ వార్ 1965. డ్రాట్ ఎప్పుడు వచ్చిందంటే 65 to 66. సో అన్నీ మనకి ప్లాన్ స్టార్ట్ అయిన ఒక ఇయర్ బాగుంది, సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ 5th year దాకా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో అంతగా గ్రోత్ రేట్ అనేది చూపించలేకపోయిందనమాట. సో ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు అని అడుగుతారు. సో థర్డ్ 5-year ప్లాన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు అంటే గుల్జారీలాల్ నందా. సో 13 days మాత్రమే ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. నెక్స్ట్ మనకి మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. ఓకే, సో 1964లో 13 days గుల్జారీలాల్ నందా గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి అప్ టు 11th January 1966. సో ఫెయిల్ అయిన ప్లాన్ ఏంటి అంటే థర్డ్ 5-year ప్లాన్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే చైనీస్ అగ్రెషన్, ఇండో పాక్ వార్ అండ్ సివియర్ డ్రాట్, ఈ 3 లాస్ట్ సెకండ్ ఇయర్ నుంచి 5th year దాకా ఉన్నాయి కాబట్టి పెద్దగా గ్రోత్ రేట్ ఏమీ చూపించలేకపోయినారు. సో తర్వాత ఈ వార్లన్నీ తట్టుకొని గ్రోత్ రేట్ అన్నీ సరి చేసుకోవడానికి కొంచెం టైం కావాలనుకున్నారు. సో గవర్నమెంట్ ఏమి ఇంప్లిమెంట్ చేసిందంటే ప్లాన్ హాలిడే అనేది ఇంప్లిమెంట్ చేసిందనమాట. అంటే సో 5-year ప్లాన్స్కి ఒక బ్రేక్ ఇద్దాము, సో ఫస్ట్ మన ఎకానమీ పుంజుకున్న తర్వాత గ్రోత్ రేట్ అనేది పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ 5-year ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుందాము అని ఒక సెట్ చేసుకొని సో ప్లాన్ హాలిడే అనేది ప్రకటించిందనమాట గవర్నమెంట్. సో ప్లాన్ హాలిడే ఎప్పుడెప్పుడు జరిగింది అంటే 3 annual plans 1966 to 69. సో 66 నుంచి 69 వరకు 5-year ప్లాన్ అనేది లేదు. అది ఎందుకు లేదు అంటే ప్లాన్ హాలిడేగా ప్రకటించారు కాబట్టి. సో అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే మళ్ళీ ఒక 13 days గుల్జారీలాల్ నందా పరిపాలించారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో ఈ ప్లాన్ హాలిడేలో ఏం చేస్తారు అంటే సో డ్యూరింగ్ దీస్ ప్లాన్స్ అ హోల్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ, సో న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ స్ట్రాటజీలో ఏం చేశారు అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సో మొత్తం ఇక్కడ కూడా అగ్రికల్చర్ మీదనే దృష్టి పెట్టారండి. సో యాన్యువల్ ప్లాన్స్లో కూడా న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్,
extensive use of fertilizers, exploitation of irrigation potential and soil conservation. సో వీటిపైన దృష్టి పెట్టి ఎకనామీని మళ్ళీ కొంచెం గ్రోత్ చూపించిన తర్వాత మళ్ళీ 4th 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ మనకి 4th 5-year ప్లాన్ ఎప్పుడు జరిగింది అంటే 1969 నుంచి 74 వరకు. సో 66 to 69 ఈజ్ ఎ ప్లాన్ హాలిడే. 69 నుంచి మళ్ళీ 74 వరకు 4th 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5.7%, యాక్చువల్ గ్రోత్ ఇస్ 3.3%. సో మరీ అంత భారీగా కాకుండా కొంచెం టార్గెట్ గ్రోత్ అండ్ యాక్చువల్ గ్రోత్లో చిన్న డిఫరెన్స్ వచ్చింది. సో ఆ డిఫరెన్స్ కూడా ఎందుకు వచ్చింది అంటే మనకి 1971లో ఇండో పాక్ వార్ అనేది జరిగింది. సో 71 to 74 మళ్ళీ అప్పుడు ఎకనామీ అనేది మళ్ళీ పడిపోయింది. సో చూసుకున్నట్లయితే మెయిన్ ఎంఫసిస్ వాజ్ ఆన్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఎనేబుల్ అదర్ సెక్టార్స్ టు మూవ్ ఫార్వర్డ్. సో 4th 5-year ప్లాన్ కూడా మనకి మళ్ళీ అగ్రికల్చర్ మీదనే స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ 2 years ఆఫ్ ద ప్లాన్ saw రికార్డ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ 2 years అంటే 69 to 70. సో 70 వరకు మనకి రికార్డ్ ప్రొడక్షన్ చేశారనమాట. అంటే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ బాగా పెరిగింది. సో లాస్ట్ 3 years ఎందుకు చూపిలేదు అంటే పవర్ మాన్సూన్. సో మనకి మాన్సూన్స్ అంటే క్లైమేట్ మీద అగ్రికల్చర్ అనేది మెయిన్గా క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో పూర్ మాన్సూన్ వల్ల అంత గ్రోత్ రేట్ అనేది చూపించలేకపోయినారు. అండ్ ఇంకా ఏంటి రీజన్ అంటే 1971లో ఇండో పాక్ వార్ అనేది జరిగిందనమాట. సో అప్పుడు కూడా మనకి ఎకానమీ అనేది పడిపోయింది. సో వార్ జరిగిన ప్రతిసారి ఎకానమీ పడిపోతుంది కదా. సో అది ఒక బిగ్ ఫెయిల్యూర్ అయిపోయింది 4th ప్లాన్కి. సో నెక్స్ట్ మనకి 5th 5-year ప్లాన్. సో 5th 5-year ప్లాన్ 1974 to 79. సో ఇక్కడ టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసి 4.4%, యాక్చువల్ గ్రోత్ రేట్ 4.8%. సో ఇక్కడ మళ్ళీ మనకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కంటిన్యూ అయ్యారు. సో 3rd annual ప్లాన్స్ నుంచి మనకి ఇందిరాగాంధీ గారు కంటిన్యూ అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్గా. సో యాన్యువల్ ప్లాన్స్ అంటే ప్లాన్ హాలిడేలో అండ్ 4th 5-year ప్లాన్లో కూడా ఇందిరాగాంధీ గారే. సో నెక్స్ట్ 5th 5-year ప్లాన్లో ఇందిరాగాంధీ టిల్ 1977 వరకు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వచ్చారనమాట ప్రైమ్ మినిస్టర్గా. అంటే 2 ప్రైమ్ మినిస్టర్స్ మారారు. సో the final draft of 5th plan was prepared and launched by D.P. Dhar in the backdrop of economic crisis arising out of runaway inflation fueled by hike in oil prices and failure of government takeover of the wholesale trade in wheat. సో ఇక్కడ మనకి ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సో ఎందుకు అంటే వార్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది అండ్ అలాగే సో మనకి ఇంపోర్ట్స్ కూడా మనకి తగ్గిపోయినాయి అన్నమాట. సో అందువల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయినాయి అండ్ అలాగే ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చిందనమాట. సో ఎకనామిక్ క్రైసిస్ రావడం బట్టి 5th 5-year ప్లాన్లో మనకి కొత్తగా ఈ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ కాకూడదు. సో 3rd 5-year ప్లాన్ నుంచి అన్నీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి కదా. సో ఇది ఫెయిల్ అవ్వకూడదు అని సో 5th 5-year ప్లాన్ని ఎవరు ప్రిపేర్ చేశారు అంటే డిపి ధర్. It proposed to achieve 2 main objectives: removal of poverty, గరీబీ హటావ్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో గరీబీ హటావ్ అనేది చాలా ఫేమస్ కదండి. సో అది ఎప్పుడు వచ్చింది అంటే 5th 5-year ప్లాన్ అప్పుడు. సో రిమూవల్ ఆఫ్ పావర్టీ, గరీబీ హటావ్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ హై rate of growth, better distribution of income and significant growth in the domestic rate of savings were seen as the key instruments. నెక్స్ట్ మనకి ఈ ప్లాన్ అనేది టర్మినేట్ అయిపోయింది అనమాట. సో 1978లో మనకి కొత్త
ప్రైమ్ మినిస్టర్ రాగానే, మొరార్జీ దేశాయ్ గారు రాగానే ఈ ప్లాన్ అనేది టర్మినేట్ చేసేశారు. సో ఇది 5th 5-year ప్లాన్లో ఇంపార్టెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ మనకి రోలింగ్ ప్లాన్. సో 5th 5-year ప్లాన్ తర్వాత మనకి 6th రాలేదు, రోలింగ్ ప్లాన్ వచ్చింది. సో దెర్ వర్ 2 6th plans. Janata government put forward a plan for 1978 to 1983 emphasizing on employment in contrast to Nehru model, which the government criticized for concentrating the power, widening inequality, for mounting poverty. So వీళ్ళు మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఏంటి అంటే జనతా పార్టీ వాళ్ళు. సో ఈ నెక్స్ట్ 5-year ప్లాన్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టాలి అని సో ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ సో మొరార్జీ దేశాయ్ గారు ఓన్లీ 1977 to 1979 వరకు మాత్రమే పరిపాలించారు. అంటే జస్ట్ 3 years కాబట్టి సో హీ కుడెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ ద 5-year ప్లాన్స్. సో నెక్స్ట్ ప్లాన్ ఏమంటున్నాము అంటే రోలింగ్ ప్లాన్స్ అంటున్నాం. సో రోలింగ్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1978 to 80. ఇవి కూడా 3 years. సో యాన్యువల్ ప్లాన్స్ మనకి 1966 to 69. నెక్స్ట్ రోలింగ్ ప్లాన్స్ 1978 to 80. సో ఇక్కడ మనకి 2 ప్రైమ్ మినిస్టర్స్ మారారనమాట. రోలింగ్ ప్లాన్ స్టార్ట్ అయినప్పుడు మొరార్జీ దేశాయ్ ఉన్నారు. సో ఎండ్ అయినప్పుడు ఎవరున్నారంటే చరణ్ సింగ్ అనమాట. సో చౌదరి చరణ్ సింగ్ 1979 to 1980. సో 2 ప్రైమ్ మినిస్టర్స్ మారారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 1980లో రోలింగ్ ప్లాన్స్ అని ఆపేసి మళ్ళీ 6th 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో దిస్ గవర్నమెంట్ లాస్టెడ్ ఫర్ ఓన్లీ 2 years. Congress government returned to power in 1980 and launched a different plan aimed at directly attacking on the problem of poverty by creating conditions of an expanding economy. సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద డిస్ట్రిబ్యూట్ దాని గురించి ఎకనామిక్ గ్రోత్ తీసుకొని రావాలి అనుకుంటే సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి పావర్టీ మీద కాన్సన్ట్రేట్ చేసిందనమాట. సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే జనతా పార్టీ వాళ్ళ గవర్నమెంట్ పడిపోగానే మళ్ళీ వాళ్ళ రోలింగ్ ప్లాన్స్ అన్నీ ఆపేసి 6th 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో అక్కడ మళ్ళీ పావర్టీ మీద ఎంఫసిస్ చేశారు. అండ్ ద ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ensuring continuous decrease in poverty and unemployment through schemes for transferring skills. So TRISEM, IRDP, NREP. సో ఇవన్నీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 6th 5-year ప్లాన్లో. సో మొరార్జీ దేశాయ్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పిన తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోగానే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ట్రాన్స్ఫరింగ్ స్కిల్స్. సో TRISEM, IRDP, NREP అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ వీటిపైన మెయిన్గా ఫోకస్ పెట్టింది 6th 5-year ప్లాన్ అప్పుడు. సో 6th 5-year ప్లాన్ 1980 to 85. సో టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5.2%, యాక్చువల్ గ్రోత్ 5.7%. సో ఇది కూడా సక్సెస్ఫుల్ 6th 5-year ప్లాన్. సో 6th 5-year ప్లాన్ అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అప్పుడు పిఎం ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో నెక్స్ట్ మనకి 7th 5-year ప్లాన్. సో 7th 5-year ప్లాన్ ఎప్పుడెప్పుడు జరిగింది అంటే 85 to 90. సో టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5%, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 6%. సో ఇక్కడ కూడా మనకి గ్రోత్ రేట్ పెరిగింది కాబట్టి ఈ ప్లాన్ కూడా సక్సెస్. సో 7th 5-year ప్లాన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ. సో ఇందిరాగాంధీ తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ ఇస్ రాజీవ్ గాంధీ. సో దిస్ ప్లాన్ aimed at accelerating food grain production, increasing employment opportunities and raising productivity with focus on food, work and productivity. సో ఈ 7th 5-year ప్లాన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ.
సో ఈ మూడిటి మీద కాన్సన్ట్రేట్ చేసింది. ద ప్లాన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ ద ఎకనామీ రికార్డెడ్ 6% గ్రోత్ రేట్ అగైన్స్ ద టార్గెటెడ్ 5%. సో 1% పెరిగింది కాబట్టి ఈ 7th 5-year ప్లాన్ వాజ్ సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 8th ప్లాన్ వాజ్ పోస్ట్పోన్డ్ బై 2 years బికాస్ ఆఫ్ పొలిటికల్ అన్సర్టనిటీ అట్ ద సెంటర్. సో 8th ప్లాన్ అనేది 2 years మనకి పోస్ట్పోన్ చేశారనమాట, ఎందుకంటే దెర్ వాజ్ అ పొలిటికల్ అన్సర్టనిటీ. సో 7th ప్లాన్ 90లో స్టాప్ అయిపోయింది. 8th ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, సో 8th ప్లాన్ మనకు 92 to 97. సో 92లో స్టార్ట్ అయింది. సో 90, 91, 92 ఆ 2 years మనకి గ్యాప్ ఇచ్చారనమాట, పోస్ట్పోన్ చేశారు. సో ఆ గ్యాప్లో మనకి 3 prime ministers మారారు. సో 84 to 89 రాజీవ్ గాంధీ, 89 to 90 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, 90 to 91 చంద్రశేఖర్. సో ఇలాగా 3 prime ministers ఆ టైంలో మారారు కాబట్టి, సో ఆబ్వియస్గా ఎకనామిక్ గ్రోత్ రేట్ పెరిగినా కూడా 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ 8th ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో 8th ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారు అండ్ అలాగే 96 to 96లో 16 days వాజ్పేయి గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి హెచ్డి దేవేగౌడ. మళ్ళీ 3 prime ministers 8th ప్లాన్ వారు. 8th ప్లాన్లో కూడా 3 prime ministers మారారనమాట. సో ఈ ప్రైమ్ మినిస్టర్స్ పేర్లు అండ్ అలాగే ప్లాన్స్ ఇయర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే గ్రోత్ రేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ద ప్లాన్ అండర్టుక్ drastic policy measures to combat the bad economic situation and to undertake an annual average growth of 5.6%. సో టార్గెట్ ఏమొచ్చేసి 5.6%, యాక్చువల్గా గ్రోత్ అయ్యింది 6.8%. సో ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పాలి. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు గారు. స్టార్ట్ చేసినప్పుడు పివి నరసింహారావు గారు ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. So some of the main economic outcomes during 8th plan period were rapid economic growth. So highest annual growth చూసిన ప్లాన్ ఏంటి అంటే, సో 5.6 టార్గెట్ పెట్టుకుంటే 6.8 వచ్చింది యాక్చువల్గా. సో హైయెస్ట్ గ్రోత్ చూపించిన ప్లాన్ ఏంటి అంటే 8th 5-year ప్లాన్. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు. అండ్ అలాగే హై గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో హై గ్రోత్ రేట్ వాస్ అచీవ్డ్ ఈవెన్ దో ద షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాడ్ డిక్లైన్డ్ కన్సిడరబుల్లీ టు అబౌట్ 34%. సో ఈ 8th ప్లాన్లో మనకి టోటల్గా 5.6 టార్గెట్ పెట్టుకుంటే 6.8 హైయెస్ట్ గ్రోత్ రేట్ సోఫార్ చూయించింది కాబట్టి, సో 8th ప్లాన్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ప్లాన్. సో అలాగే ఫెయిల్యూర్ అయిన ప్లాన్ ఏంటి అంటే 3rd 5-year ప్లాన్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం దాని గురించి. సక్సెస్ఫుల్ ప్లాన్ ఈజ్ 8th 5-year ప్లాన్. హైయెస్ట్ గ్రోత్ రేట్ చూపించిన ప్లాన్ 8th 5-year ప్లాన్. లోయెస్ట్ గ్రోత్ రేట్ చూపించిన ప్లాన్ 3rd 5-year ప్లాన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 9th 5-year ప్లాన్. సో 9th 5-year ప్లాన్ ఎప్పుడు జరిగింది అంటే 1997 to 2002. సో 97 నుంచి 2002 వరకు మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే 2 prime ministers మారినారండి. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ 97లో ప్రైమ్ మినిస్టర్ ఇందర్ కుమార్ గుజ్రాల్. అలాగే 98 to 2004 అటల్ బిహారీ వాజ్పేయి. సో 2 prime ministers మారినారు. ఇక్కడ టార్గెట్ గ్రోత్ వచ్చేసి 6.5 టార్గెట్ పెట్టుకుంటే యాక్చువల్ గ్రోత్ 5.4. సో 8th ప్లాన్ తర్వాత 9th ప్లాన్ మళ్ళీ గ్రోత్ రేట్ తగ్గింది కాబట్టి ఇది ఒక ఫెయిల్యూర్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో దిస్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్ అండర్ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో ఇది ఇంపార్టెంట్. సో 9th ప్లాన్ ఎయిమ్డ్ టు డెవలప్ ప్రిడామినెంట్లీ ఆన్ ద ప్రైవేట్ సెక్టార్. సో ప్రైవేట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్లాన్ ఏంటి అంటే 9th 5-year ప్లాన్. అండ్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఇది మనకి మెయిన్గా ఫోకస్ చేసిన థీమ్ అన్నమాట. సో ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ FDI స్టేట్ వాజ్
envisaged to increasingly play the role of facilitator and increasingly involve itself with the social sector, that is in education, health, etc. It assigned the priority to agriculture and rural development with a view to generate adequate productive employment and eradicate poverty. సో పావర్టీ ఎరాడికేషన్ అనేది ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సో ప్రతి 5-year ప్లాన్లో పావర్టీ ఎరాడికేషన్ అనేది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తారు. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ గ్రో చేసుకోవడానికి అండ్ అలాగే హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ ప్రతి 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేసినవి. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా ఫోకస్ చేసినది ఏంటి అంటే గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో అది 9th 5-year ప్లాన్లో గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ అలాగే ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫారెన్ స్టేట్. సో ఎఫ్డిఐ ఇంప్లిమెంట్ చేసింది 9th 5-year ప్లాన్లో. అండ్ అలాగే గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఈ 2 points గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసి 6.5%, యాక్చువల్ గ్రోత్ 5.5. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందర్ కుమార్ గుజ్రాల్ అండ్ వాజ్పేయి ఇద్దరు మారినారు. సో నెక్స్ట్ కమింగ్ టు ద 10th 5-year ప్లాన్. సో 10th 5-year ప్లాన్కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ వాజ్పేయి గారు ఉన్నారు 2004 నుంచి. సో 2002 to 2007 ప్లాన్ పీరియడ్ వచ్చేసి 2002 నుంచి 2007 వరకు. 2004 వరకు మనకి వాజ్పేయి ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. సో 4 నుంచి 14 వరకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. సో 10th ప్లాన్ అండ్ 11th ప్లాన్ రెండిటికి మన్మోహన్ సింగ్ గారు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. సో 10th ప్లాన్లో ఏం జరిగింది అంటే టార్గెట్ గ్రోత్ వచ్చేసి 8% పెట్టుకున్నారు, యాక్చువల్ గ్రోత్ 7.8%, అంటే జస్ట్ 0.2% డిఫరెన్స్ కాబట్టి. సో ఇది కూడా కొంచెం సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సో రికగ్నైజింగ్ దట్ ఎకనామిక్ గ్రోత్ కాంట్ బీ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ప్లాన్, 10th ప్లాన్ హ్యాస్ సెట్ మానిటరబుల్ టార్గెట్స్ ఫర్ న్యూ కీ ఇండికేటర్స్ ఆఫ్ డెవలప్మెంట్ బిసైడ్స్ 8% గ్రో రేట్. సో 8% అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ పెట్టలేదు అంత గ్రోత్ రేట్. సో 10th 5-year ప్లాన్లో డైరెక్ట్గా 6.5, 5.6 అలాంటి టార్గెట్ నుంచి 8% పెట్టుకున్నారు. సో ద టార్గెట్స్ ఇంక్లూడెడ్ రిడక్షన్ ఇన్ జెండర్ గ్యాప్స్ ఇన్ లిటరసీ అండ్ వేజ్ రేట్, రిడక్షన్ ఇన్ ఇన్ఫాంట్ అండ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ లిటరసీ, యాక్సెస్ టు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, వాటర్ క్లీనింగ్ ఆఫ్ మేజర్ పొల్యూటెడ్ రివర్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి మెయిన్ టార్గెట్స్ అనమాట 10th ప్లాన్లో. సో గవర్నెన్స్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఎకానమీ. States' role in planning was to be increased with greater involvement of Panchayat Raj institutions. State-wise breakup of targets for growth and social development sought to achieve balanced development of all states. So 10th plan గురించి ఇది. సో టార్గెట్ గ్రోత్ 8%, యాక్చువల్ గ్రోత్ 7.8%. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు వాజ్పేయి, సో ఎండింగ్ అప్పుడు మన్మోహన్ సింగ్. సో దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే సో రిడక్షన్ ఇన్ జెండర్ గ్యాప్స్ ఇన్ లిటరసీ అండ్ వేజ్ రేట్, రిడక్షన్ ఇన్ ఇన్ఫాంట్ అండ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇంప్రూవ్మెంట్ ఇన్ లిటరసీ, యాక్సెస్ టు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అండ్ క్లీనింగ్ ఆఫ్ మేజర్ పొల్యూటెడ్ రివర్స్. సో ఇక్కడ మనకి మళ్ళీ పావర్టీ, ఇండస్ట్రియలైజేషన్ అవన్నీ రావు, కానీ జనరల్ టాపిక్స్ మీద టచ్ చేశారనమాట. సో నెక్స్ట్ 11th ప్లాన్. సో 11th ప్లాన్ స్టార్ట్ అయినప్పుడు 2007 to 2012. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ మన్మోహన్ సింగ్. టార్గెట్ గ్రోత్ రేటు పోయినసారి 8% పెట్టుకున్నారు, ఇక్కడ 9%. సో యాక్చువల్ గ్రోత్ ఇస్ 8%. సో 11th ప్లాన్ అనేది చాలా పెద్ద ప్లాన్ అనమాట. సో 11th ప్లాన్ వాజ్ ఎయిమ్డ్ టువర్డ్స్ faster and more inclusive growth after UPA rollback to power on the plank of helping Aam Aadmi. So common man, Aam Aadmi అనేది
11th ప్లాన్లో మనకి స్టార్ట్ అయిందనమాట. సో 11th plan was aimed towards faster and more inclusive growth. So 11th 5-year plan included several interrelated components like rapid growth, reducing poverty and creating employment opportunities, access to essential services in health, education, especially for poor, extension in employment opportunities using national NREG అనేది ప్రోగ్రామ్ తెలిసిందే కదా. సో 11th 5-year ప్లాన్ అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, రిడక్షన్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎక్సెట్రా. సో వీటన్నిటి మీద ఫోకస్ చేశానన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 11th 5-year plan started well with the first year achieving the growth rate of 9.3%. సో మనకి ఫస్ట్ టార్గెట్ గ్రోత్ 9% పెట్టుకున్నారు. సో ఫస్ట్ ఇయర్లోనే 9.3% గ్రోత్ రేట్ వచ్చిందనమాట. తర్వాత గ్రోత్ రేట్ ఏమైంది అంటే 6.7కి పడిపోయింది 2008 to 9 వరకు. సో ఎందుకు అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా. సో ఫస్ట్ ఇయర్లో 9.3 టార్గెట్ పెరిగిన నెక్స్ట్ 2 yearsలో మనకి 6.7% వచ్చిందనమాట. సో మళ్ళీ ఎకానమీ రికవర్డ్ అండ్ సస్టైనబిలిటీ టు రిజిస్టర్ గ్రోత్ రేట్స్ ఆఫ్ 8.6% అండ్ 9.3% ఇన్ 2009-2010. సో మళ్ళీ 2 yearsకి సో నెక్స్ట్ ఇయర్కి 8.6 వచ్చింది అండ్ ఆ నెక్స్ట్ ఇయర్కి 9.3 వచ్చింది. సో ఈ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 11th 5-year ప్లాన్లో ఫస్ట్ ఇయర్ ఎంత టార్గెట్ రీచ్ అయింది, గ్రోత్ రేట్ ఈస్ హౌ మచ్ పర్సెంట్ అని అడుగుతారు. దట్ ఈస్ 9.3%. నెక్స్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 6.7%, మళ్ళీ థర్డ్ ఇయర్లో 8.6%, ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 9.3% వచ్చింది. సో ఇలాగా గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది అనమాట. సో హవెవర్ ద సెకండ్ బౌట్ ఆఫ్ గ్లోబల్ స్లోడౌన్ ఇన్ 2011 డ్యూ టు ద sovereign debt crisis in Europe coupled with domestic factors such as tight monetary policy and supply side bottlenecks, so resulted in declination of growth to 6.2% in 2011 to 12. So first మనకి టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసి 9%. సో టార్గెట్ వచ్చేసి 9%. ఫస్ట్ ఇయర్లో ఏమైంది 9.3% పెరిగింది. నెక్స్ట్ ఇయర్లో 6.7%కి తగ్గింది అండ్ అగైన్ 8.6%కి పెరిగింది, మళ్ళీ 9.3% అయింది అండ్ లాస్ట్ 5th ఇయర్లో ఏమైంది అంటే 6.2% అయింది. సో ఇదే అనమాట మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్స్. సో మొత్తంగా కలిపి యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత వచ్చింది అంటే 8%. సో టార్గెట్ గ్రోత్ 9%, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ 5th ఇయర్. ఈ ప్రతి ఇయర్లో ఫస్ట్ పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది అనమాట. సో లాస్ట్ యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చిందంటే 8% వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఈ మూడిటికి కలిపి గ్రోత్ రేట్ ఎంత పెట్టారు 11th 5-year ప్లాన్లో అనేది అడుగుతారు. సో ఇది కూడా ఒకసారి చూసుకుందాం. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. సో అగ్రికల్చర్కి టార్గెట్ ఏమో 4% పెట్టారు, యాక్చువల్ గ్రోత్ రేట్ ఏమో 3.7% వచ్చింది. సో నెక్స్ట్ 10 to 11% పెట్టారు టార్గెట్ ఇండస్ట్రీకి, యాక్చువల్ గ్రోత్ రేట్ ఏమో 7.2% వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ 9 to 11% పెట్టారు సర్వీస్ సెక్టార్కి, సో యాక్చువల్ గ్రోత్ రేట్ ఏమో 9.7%. సో ఈ నెంబర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది 11th 5-year ప్లాన్కి సంబంధించింది. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించిన టార్గెట్ అండ్ యాక్చువల్ గ్రోత్ రేట్. సో అగ్రికల్చర్ టార్గెట్ ఏమో 4% పెట్టారు, యాక్చువల్ గ్రోత్ రేట్ 3.7. నెక్స్ట్ ఇండస్ట్రీకి 10 to 11% పెట్టుకున్నారు, సో యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 7.2 వచ్చింది. సో నెక్స్ట్ సర్వీస్ సెక్టార్స్కి 9 to 11% పెట్టుకున్నారు, యాక్చువల్ గ్రోత్ ఏమో 9.7. సో ఫైనల్గా మనకి 12th 5-year ప్లాన్. సో 12th 5-year ప్లాన్ అప్పుడు మనకి
ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కంటిన్యూస్గా నరేంద్ర మోడీ గారు. So the basic objective of 12th 5-year plan is foster more inclusive and sustainable growth. For making growth more inclusive, the following are the key instructions. So growth rate వచ్చేసి 8% పెట్టుకున్నారు, టార్గెట్ గ్రోత్ అది. సో యాక్చువల్ గ్రోత్ అనేది ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అచీవింగ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, stronger efforts at health education and skill development, improve effectiveness of programs directly aimed at poor, specific programs for socially vulnerable groups, special plans for disadvantaged backward regions. సో ఇవన్నీ మెయిన్ టార్గెట్స్ అనమాట 12th 5-year ప్లాన్కి. సో టార్గెట్ గ్రోత్ రేట్ ఏంటి అంటే 8%. సో దిస్ ఈజ్ అబౌట్ ద 5-year ప్లాన్స్. ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 12th 5-year ప్లాన్ దాకా అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.